ఒకప్పుడు టీడీపీలో చంద్రబాబు నాయుడికి ఇష్టమైన వ్యక్తి, తర్వాత వైసీపీలో చేరిన తర్వాత బూతులు పశువుగా మారినటువంటి వ్యక్తి వల్లభనేని వంశీకి మరొకసారి షాక్ కొట్టిందని, అతనికి ఎన్ని బెయిల్లు వచ్చినా కూడా జైల్లోనే ఉండడం తథ్యమని అనే అప్డేట్ మీద ఇప్పుడు మనం అతని విషయాలు మాట్లాడుకుందాం. ఏంటంటే అతనికి 5 బెయిల్లు ఇప్పటికి వచ్చాయట కోర్టులో, కానీ ఇంకా రావాల్సిన బెయిల్స్ చాలా ఉన్నాయి. ఆ బెయిల్స్ వచ్చే వరకు కూడా అతను జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ఏమిటనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. వల్లభనేని వంశీ అనేవాడి మీద 1 by 1 కేసులు ఓపెన్ అవుతానే ఉన్నాయటండి. నారా లోకేష్ బాబు గారు అయితే అతని పాదయాత్రలో రెడ్ బుక్ గురించి పదే ప్రస్తావించినప్పుడైతే ఎగతాళి చేసిన వాళ్ళందరూ వైసీపీ నేతలు అంతా రెడ్ బుక్క బులుగు బుక్క అది అయ్యేది కాదు పోయేది కాదు పప్పుగాడు గిప్పుగాడు అని ఎగతాళి చేయడమే సరిపోయింది. మేకకు కూడా ఉంటుంది గడ్డము అని కూడా ఎగతాళి చేసిన సందర్భాలు ఉన్నాయి. గన్నవరం వంశీ ఈ వ్యాఖ్యలు చేయడం నేరుగా అందరం విన్నాం. ఇప్పటికీ యూట్యూబ్లో ఆ వీడియోలు ట్రోల్ అవుతానే ఉన్నాయి. నారా లోకేష్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడికే పుట్టలేదని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మాధవ్ రెడ్డి అనే వ్యక్తి హోంమంత్రిగా ఉన్న సందర్భంలో హోంమంత్రి పోలికలు లోకేష్కు ఉన్నాయని చెప్తూ అనుచిత వ్యాఖ్యలు చేసి పశువుగా ప్రవర్తించినటువంటి పశువు వంశీ ఆ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేపాయి. అందరి మనసుని కల్లోల పెట్టిన సంగతి కూడా మనకు తెలుసు. అనవసరంగా మాట్లాడడం ఆ సందర్భం లేదు, ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డికి దగ్గర కావాలంటే తిట్టాలా, అందరినీ జగన్మోహన్ రెడ్డి యొక్క శత్రువులను తిట్టాలా అని ఒక కీలకమైన పాయింట్ కనుక్కున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని తిడితే జగన్మోహన్ రెడ్డి ఒళ్ళో పెట్టుకుంటాడు నన్ను అన్న ఒక పాయింట్ మీద తిట్టడం తప్పితే చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని దూషించాల్సిన అవసరం వంశీకి లేదు. వాస్తవంగా అతను చేసినవన్నీ వివాదాస్పద వ్యాఖ్యలే. జీవితకాలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉంటాడు, నా ఇంటర్ కూడా పీకలేరు ఎవరు అన్నట్టు మాట్లాడాడు తప్ప, తాడేపల్లి నుంచి వచ్చిన స్క్రిప్టు యథావిధంగా చదివేవాడే తప్ప సొంత నాలెడ్జ్ ఉన్నవాడు కాదు. అరే మనం కొంతకాలం చంద్రబాబు నాయుడు కాళ్ళ కింద ఉన్నాం, చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్లు తాగాం, తద్వారా తెలుగుదేశం పార్టీలో ఒక మంచి పేరు ఒక స్థాయి సంపాదించాం. మనం ఇప్పుడు ఆ మనిషిని ఏమీ అనకూడదు, దూషించకూడదని ఇంకితం చేయలేని వ్యక్తిగా తయారయ్యాడు. జగన్మోహన్ రెడ్డి పంపించిన స్క్రిప్ట్ చదవకపోతే నీకు వ్యాపారాలు ఉండవు, మట్టి తవ్వకాలు ఉండవు అని, 1000 కోట్లు దోచుకోవడం సాధ్యం కాదు అని. వీడేం పేదోడేం కాదు. వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు కాలంలోనే రాజకీయంగా బాగా పేరు పొందినవాడు, పుట్టుకతోనే అంతో ఇంతో ఆస్తిపరుడు, డబ్బు లేని విధమేమి కాదు. కాకపోతే బుద్ధి అలాంటిది. తర్వాత ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు కూడా అందరికీ తెలిసిన విషయమే ఇది. అతని మీద గతంలో ఉన్న కేసులన్నీ అలా ఉండంగానే గన్నవరంలో అతన్ని ఎక్కదీసినటువంటి తెలుగుదేశం కార్యాలయం మీదనే, అతనికి తెలుగుదేశం కార్యాలయం అంటే దేవాలయంతో సమానం, దాని మీదనే దాడి చేసిన ఎదవ. ఆ దాడి కేసులో ఆ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ప్రధాన సాక్షిదారుడైనటువంటి సత్యవర్ధన్ అనే ఎస్టీ కులానికి సంబంధించినటువంటి వ్యక్తిని బలవంతంగా కిడ్నాప్ చేసి బెదిరించి నిన్ను చంపేస్తాం, నీ కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేస్తామని చెప్పి కేసుని నీరుగార్చే ప్రయత్నం చేసిపోయి దొరికిపోయాడు అబ్బాయిడు. సహజంగా గన్నవరం వంశీ మీద ఆ పశువు మీద ఎన్ని కేసులున్నా కూడా ఇంత చేయాల్సిన పని లేదు కూటమి ప్రభుత్వానికి. వాడు ఎప్పుడైతే కిడ్నాప్ చేసిన వ్యక్తిని జడ్జి దగ్గరికి బలవంతంగా తీసుకెళ్లి అబద్ధపు సాక్ష్యం చెప్పించాడు చూడండి, అప్పుడు చుట్టుకున్నాయి వీడి మీద కేసులన్నీ. అతను ఎస్టీ ఎస్సీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి సాక్షిదారుడు, వాస్తవంగా కిడ్నాప్ అంటే చంపబోయాడనేటువంటి వ్యవహారమే అవుతుంది. 3 నెలల నుంచి వంశీ బెయిల్కి ప్రయత్నం చేస్తానన్న సంగతి మనకు తెలిసిందే. ఎస్టీ ఎస్సీ కిడ్నాప్ కేసు విషయంలో అయితే బెయిల్ అయితే వచ్చింది. ఆ వెంటనే నూజివీడులో నమోదైన కేసు విషయంలో పోలీసులు పిటి వారెంట్ ఇచ్చారట. వంశీని వెంటనే మాకు అప్పగించండి అని చెప్పేసి తర్వాత నూజివీడు కోర్టుకు తీసుకెళ్లి వంశీని హాజరుపరచాల్సి వచ్చిందట. కోర్టులో విచారణ అయితే జరుగుతూనే ఉంటుంది, కానీ తీర్పులు అంత వేగంగా రావు కదా. ఈ కేసులన్నీ కొనసాగుతూ ఉండగానే వంశీ గాడి మీద మరొక తీవ్రమైన కేసు నమోదైంది. నూజివీడు కోర్టులో ఇంకా తీర్పు రాకముందే గత ఎన్నికలకు ముందు అఖిలి ఇంటి పత్రాల విషయంలో ఇంటి పట్టాలు 1000 సంఖ్యలో ప్రింట్ చేసి అతని ఇంట్లో ప్రభుత్వం మీకు పట్టాలు ఇచ్చిందని చెప్పేసి పంచిపడేశాడు. జనమంతా ఇన్ని నిజమైన పట్టాలే అనుకొని చెప్పేసి వల్లభనేని వంశీకి ఓటేస్తాడు, నేను గెలిచిపోతానులే అని భావించాడు. జనము కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు ఉన్నప్పటికీ మేజర్ భాగం తెలివైన వాళ్ళు ఉంటారుగా. ఆ కేసు కూడా అలా కొనసాగుతూ ఉండగానే మైనింగ్ శాఖకు సంబంధించినటువంటి అధికారి ఏడి అసిస్టెంట్ డైరెక్టర్ గన్నవరం నియోజకవర్గంలో 2019 వైసీపీ అధికారం లేక వచ్చినప్పటి నుంచి 2024 మే చివరి వరకు జరిగిన అరాచకం, 2024 చివరి వరకు జరిగిన అక్రమాలతో సహా 250 పేజీల నివేదికతో కూడినటువంటి పోలీసులకైతే సమర్పించడం జరిగింది.
పోలీసులు అయితే కేసు రిజిస్టర్ చేశాడు. ఒకవేళ నూజివీడు కోర్టులో కనుక బెయిల్ గాన వచ్చిందంటే వెంటనే విజయవాడ పోలీసులు వెంటనే వంశీని మాకు అప్పగించండి అని కోరే అంశం పుష్కలంగా ఉంది. ఎందుకంటే కనుక గన్నవరం నియోజకవర్గంలో బ్రహ్మలింగం చెరువు, పాతపాడు, నున్న, పోలవరం కాలువ గట్లు కూడా వేటిని వదలకుండా పెద్ద ఎత్తున తవ్వేశాడు. ఇది పక్కా నిజం, విజయవాడ వాసులందరికీ తెలుసు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు కూడా ఆ రోజుల్లో పట్టించుకోలేదు ఈ మహానుభావుడు. ఢిల్లీ నుంచి అధికారులు ఇచ్చిన వార్నింగ్ ఇచ్చినా కూడా వైసీపీ ప్రభుత్వంలో ఇతనికి బలుపు ఎక్కువ కాబట్టి వినలేదు. చివరికి జిల్లా కలెక్టర్లతో కూడా తప్పుడు నివేదికను రూపొందించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పంపించడం జరిగింది. సుప్రీం కోర్టుకు ఉన్న అధికారాలు ఉన్నటువంటి నేషనల్ ట్రిబ్యునల్కి తప్పుడు డాక్యుమెంట్లు పంపించాడు. తవ్వకాలు జరిగిన ప్రాంతాలు కనిపించకుండా పోయేటి ఏం కాదు, అందరికీ కనిపించేటి. అనుమతి అయితే 2 ఎకరాలకు తీసుకుంటాడు. జగనన్న కాలనీలకు, లేఅవుట్లకి మట్టి తోలుతాడని చెప్పేసి అనుమతులు అయితే పొంది 1000 కోట్ల రూపాయలకు పైచిలుకున్న మట్టిని తవ్వేయడం జరిగిందట. దాన్ని అమ్మేసి క్యాచ్ చేసుకోవడం జరిగింది. విజయవాడ వెస్ట్ బైపాస్ కు సంబంధించిన వెంచర్లకు అన్నిటికీ ఈ మహానుభావుడే మట్టి తోలాడండి. ఆ కేసులు ఎన్నుంటే అన్ని ఇప్పుడు బయటకు వచ్చాయి. మట్టి తవ్వకాలు, గుంతలు, సాక్ష్యాధారాలు బహిర్గతంగానే కనబడతాయి. పాతపాడు అటవీ భూముల్లో 100 అడుగుల లోతున సహజంగా ఇక్కడేదో యురేనియం తవ్వకాలు జరిగినట్టుగా ఉన్నాయని చెప్పేసి అనుమానం వచ్చే విధంగా ఉన్నాయి గుంతలు. అంత పెద్ద ఎత్తున తవ్వారు. ఆంధ్రప్రదేశ్ లో అంత పెద్ద ఎత్తున గుంతలు తవ్వి మట్టి అమ్ముకున్నట్టు చరిత్ర లేదు. గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ మట్టితో పొందినంత లబ్ధి ఆంధ్రప్రదేశ్లో ఏ ఎమ్మెల్యే, ఎంపీ కూడా పొందలేదనేది తెలుస్తా ఉంది. ఇక మరి ఈ కేసులన్నీ ఇలా 1 by 1 వస్తూనే ఉన్నాయి. ఈ కేసులన్నిటికీ గన్నవరం వంశీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పేసి ఒకవైపు దగ్గుతున్నాడు, నడవలేకపోతా ఉన్నాడు. గడిచిన 3 నెలల కాలంలో 30 కేసులు, 30 కేజీల బరువు కోల్పోయాడు. బీపీ సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా గాలి పీల్చుకోలేకపోతున్నాడు. శ్వాస ఆడకుండా ఉంది. శ్వాస కూడా పీల్చుకునే పరిస్థితి లేదని కొంతమంది అయితే వైసీపీ నాయకులు బతుకుతాడో లేదో అనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు మీడియా ముఖంగా. ఇదే విధంగా ఎస్టీ కోర్టులో వంశీ తరపున న్యాయవాదులు వాదన వినిపించడంతో ఈ వంశీ కూడా దగ్గుతూ కుంటుతూ న్యాయవాదికి కనబడడంతో కోర్టు కూడా సహజంగా ఏదైనా ఉంటే వస్తాడు, విచారించుకోండి అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పేసి బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది జడ్జి గారికి. ఒక కేసులో బెయిల్ వచ్చింది అని సంతోషపడంగానే 16 కేసులు రెడీగా ఉన్నాయి. వల్లభనేని అనేవాడిని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు బయటికి రానిస్తారా లేదా అని, బతకనిస్తారా లేదా అని కూడా వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పేర్ని నాని, అంబటి, రోజా, ఇతరత్ర వాళ్ళు. మరొక వైపు వాళ్ళకి ఇన్నర్గా కూడా భయం ఉంది. మన బతుకు కూడా ఇంతేనా ముందు అనే భయం కూడా వాళ్ళలో ఉంది. మరొక వైపు చూస్తే కాకాని గోవర్ధన కోసంగా 8 బృందాలు పోలీసులు వేట కొనసాగిస్తా ఉన్నారు. అది కూడా ఒక అరాజకవాది అయిపోయాడు. ఇలా వైసీపీలో ఉన్న వారందరికీ రెడ్ బుక్ భయం అంటే ఏదో తెలిసి వచ్చింది. అందువల్ల ఇప్పుడు రెడ్ బుక్ గురించి వైసీపీ నాయకులు ఎవరు వ్యాఖ్యలు చేయడంలే. ఎప్పుడు మనం వ్యాఖ్యలు చేస్తే మన మీద పడుతుంది రెడ్ బుక్ అని చెప్పి భయంతో ఉన్నారు. అందువల్ల తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే స్క్రిప్ట్లు మాకు వద్దురా బాబు, మేము చదవలేవరు అని మొత్తుకుంటున్నారు. వైసీపీ నేతలు ఎవరు ఆ స్క్రిప్ట్లు చదవడానికి ఆసక్తి చూపడం లే. తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ పంపించి ఇది ఉన్నట్టు చదవాలంటే ఎవరు స్క్రిప్ట్ తగలడమే లే. అలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతానికి వైసీపీ ఉంది. రాబోయే కొద్ది గంటల్లోనే వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి అరెస్టు కాబోతా ఉన్నారనే విషయం, ఆ మంత్రి ఒక్కడితో ఆగే విషయం కాదని, ఇది కంటిన్యూ ప్రాసెస్ అని రాబోయే కొద్ది రోజుల్లో చిలకలూరిపేటకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి, ఆ తర్వాత రెడ్ బుక్ లో ఎవరెవరు పేర్లు నమోదయ్యాయో ఖచ్చితంగా రెడ్ బుక్ లో ఉన్న పేర్లన్నీ జైలుకు వెళ్లాల్సిందేనని, వారు చేసినటువంటి అరాచకాలన్నీ కోర్టులో ఎదుర్కోక తప్పదని, రాబోయే కొద్ది గంటల్లోనూ కొద్ది రోజుల్లో కూడా వంశీ గురించి ఏమేమి చెప్తాయనే విషయం మళ్ళీ మనం అప్డేట్గా ఒక వీడియో చేసుకుందాం. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.